మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టరేట్ ముందు ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు అడిగి వారి మాటలను తెలుసుకుంది. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఎన్నికలకు ముందుకు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఎన్నికల తర్వాత ఎలాంటి హామీలు అమలు చేస్తుంది? సార్, ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఒక మీటింగ్లో పాల్గొని మీకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాను, జగన్ గారు ఇచ్చిన 10,000 మీకు సరిపోవట్లేదు, నేను సుమారు 25,000 ఇస్తాను అని చెప్పారు. కానీ వెల్ఫేర్ గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ 25,000 గురించి మాట్లాడలేదు. ఇంచుమించు నలుగురు కాకి చొక్కాలు వేశారు. ఎవరు? జగన్ వేశారు, నారా లోకేష్ వేశారు, చంద్రబాబు నాయుడు వేశారు, పవన్ కళ్యాణ్ వేశారు. కానీ 10,000 రూపాయలు ఇస్తాననేది జూన్ నెలాఖరికల్లా 10,000 రూపాయలు ప్రతి ఖాతాలో కూడా జగన్ గారు ఉన్నప్పుడు పడేది. కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆదుకుంటాను అంటున్నారు. ఆదుకుంటున్నారు కానీ ఏ విధంగా ఆదుకుంటామో చెప్పట్లేదు. అలాగే మరి రేపు 17వ తారీఖున ఇక్కడ చలో, 18వ తారీఖున అక్కడ విజయవాడ చలో ఉంది. దానికి ప్రతి స్టాండ్ నుంచి కూడా బయలుదేరి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అక్కడ అడ్డుకుంటామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ పద్ధతి వల్ల రోజుకి మాకు 800 నుంచి 1,000 రూపాయలు మిగిలేదు. విశాఖలో 40,000 డ్రైవర్లు ఉన్నారు. కనీసం ఇంటికి నలుగురు చొప్పున చూసుకున్న ఇంచుమించు 1,60,000 మంది కుటుంబాలు బాధపడుతున్నాయి ఇప్పుడు. అలాగే రాష్ట్ర వైడ్గా చాలామంది లక్షల మీద బాధపడుతున్నారు సార్. అరే ఈ యొక్క కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్తానంటున్నారు కానీ ఎంత బేగా మాకు శాంక్షన్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? తక్షణం ఏదైతే ఉచిత బస్సులు పెట్టారో దానివల్ల నష్టం అనేది ఆటో డ్రైవర్లు పూర్తిగా ఆదాయం కోల్పోయిన పరిస్థితి అనేది ఉంది. దీనివల్ల మాకు నష్టాన్ని పూరించడానికి కోసం ఏం చేస్తారో చెప్పట్లేదు. మేము కోరేదైతే ఈరోజు ఆర్టీసీ బస్సుతో సమానంగా ప్రజా రవాణా కీలక పాత్ర వహిస్తున్నటువంటిది ఆటో కార్మికులే. అలాంటి ఆటో కార్మికులు ప్రతిరోజు రోజుకి మినిమం 5 లీటర్లు చెప్పిన డీజిల్ వాడతారు. మరి ఆ డీజిల్కి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వ్యాట్ రూపంగా ట్యాక్సుల రూపంగా దాదాపు 50 రూపాయలు చెప్పిన వసూలు చేస్తుంది. అంటే 51% ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఆ ట్యాక్స్ లేకుండా మాకు డీజిల్ సప్లై చేస్తే లీటర్కి 50 రూపాయలు చెప్పిన తగ్గుతుంది. రోజుకి ఒక ఆటో కారు 250 రూపాయలు సహాయం చేసిన అవుతారు. కాబట్టి తక్షణమే డీజిల్ పెట్రోల్ సబ్సిడీ ధరకు ఇవ్వాలన్నది ఒకటి. రెండోది, ఆటో కార్మికులకి కేరళలో వెల్ఫేర్ బోర్డు ఉంది. ఆ రకమైనటువంటి వెల్ఫేర్ బోర్డు అందులో అనేక రకాలైన రూపాయలు మాకు సహకారాలు అందించే విధంగా ఉన్నాయి. అందులో ఏంటంటే మాకు ఉచిత వైద్యం ఇస్తారు. ఎవరైనా డ్రైవర్ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే ఎవరైనా భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరైనా డెలివరీలు అయినా చేసినా సరే ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే స్కూల్కి సబ్సిడీ ధరలు ఇచ్చి స్కూల్ ఫీజులు కూడా సబ్సిడీ ధరకు అందిస్తారు. ఇలాంటి సంక్షేమాలు అన్నీ ఉన్నాయి. తక్షణం ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మా మీద ఏదైతే జీవో నెంబర్ 21 విడుదల చేసి వేలాది రూపాయలు పెనాల్టీలు పెంచారు ఆ జీవోని రద్దు చేయాలని, అలాగే ATS సెంటర్ అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు అని పెట్టారు. అవి ఆటో ఫిట్నెస్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చే విధానాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. ఆ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఈరోజు అనేక ఇబ్బందులు అనేవి అక్కడ పడతా ఉన్నారు. కాబట్టి ATS సెంటర్లు ఏదైతే ఉన్నాయో రద్దు చేయాలని వెల్ఫేర్ ఆటో కార్మిక సంక్షేమ బోర్డు తరఫున 25,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మీ హామీల పట్ల దిగి రాకపోతే ఎలాంటి కార్యాచరణ చేపడతారు? రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు ఈరోజు రోడ్డున పడడం జరిగిందండి. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు ఆకలి మంటలతో అలమటించిపోతూ రోడ్డు మీద వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు. అది ఈ విధంగా రోజుకి ఏ విధంగా అయినా ఆటో డ్రైవర్ కనీసం లీస్ట్కి చేసుకున్న ఒక 6 లీటర్ల డీజిల్ బండికి కొడితే రోజంతా తిరిగిన 400 రూపాయలు సంపాదించలేని పరిస్థితి అండి. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవరు బ్రతుకుతున్నాడు. ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ ఆ రోజు మాట ఇచ్చారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మీకు 10,000 ఇస్తున్నారు, మేము వస్తే 25,000 రూపాయలు చేస్తాం, మా గవర్నమెంట్ ఫామ్ అయినట్లయితే మీకు ఏ విధమైనటువంటి వెల్ఫేర్ బోర్డు కావాలో ఆ వెల్ఫేర్ బోర్డు మేము ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రకటన చేశారండి. ఈ రోజు వరకు ఆయన మాట్లాడట్లేదు. మన రాష్ట్ర బడ్జెట్లో కూడాను ఇవి ఆటో వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి. ఇది చాలా దారుణం, ఇది అన్యాయం, ఇది దుర్మార్గమైన దుస్థితి అని మేము అనుకుంటున్నామండి. ఆటో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటో వాళ్ళు జీవనోపాధిని కోల్పోయారండి. ఈ జీవనోపాధి వాళ్ళు తిరిగి మళ్ళీ పొందాలనుకుంటే ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి తక్షణమే. అలాగే జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. డీజిల్ గ్యాస్ సబ్సిడీకి ఇవ్వాలని మేము ఈ ఆటో రిక్షా కార్మిక సంఘం తరఫున అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు వీధిని పట్ట పరిస్థితి నెలకొందని, ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారని, వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని, కూటమి ప్రభుత్వ అధికారంలోకి 15 నెలలు దాటున్నప్పటికీ కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని చెప్తున్నారు. అలాగే అనేక రాయితీలను కూడా ఆటో డ్రైవర్లు కల్పించాలని డిమాండ్ చేస్తారు, లేదంటే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు.